అషిత్ రానా జనాలకైతే ఏం పీక్ ఆడని చెప్పేసి 3 ఫార్మాట్ ఆడిస్తున్నా అని చెప్పేసి ఒక మాట భయ్య. ఒకప్పుడు గౌతమ్ గంభీర్‌పై అభిమానం ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు నెగెటివ్ మాట్లాడుతున్నారు. బికాస్ ఆఫ్ దట్ అషిత్ రానా. నేను చూశాను భయ్య. ట్రూ ఫ్రాంక్‌గా చెప్పాలంటే గొప్ప ఫార్మాట్ దేంట్లో కూడా లేదు భయ్య. 3 ఫార్మాట్ ఎలా ఆడిస్తున్నాడో గౌతమ్ గంభీర్‌కైతే తెలియదు భయ్య. పైన ఒక ట్యాగ్‌లైన్ అయితే ఉంది ఆల్ రౌండర్ అని చెప్పేసి. ఒక ప్లేయర్ 3 మ్యాచ్ పర్ఫార్మెన్స్ కొంచెం తేడా ఉన్నా కూడా పక్కన పెట్టే మన బీసీసీఐ మాత్రం ఇంకా ఇలాంటి ఛాన్స్ ఇస్తుందంటే ఒప్పుకోవాలి భయ్య. నాకు ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే భయ్య, ఆయన ఏ విధంగా గొప్ప ప్లేయర్‌గా కనిపిస్తున్నాడో వాళ్ళకి అర్థం కాదు భయ్య. స్టాట్స్ చూడండి భయ్య ఒక్కసారి కూడా. అంటే ఐపీఎల్, ఓడీఐ, టెస్ట్, టీ20 అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా అంత పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు భయ్య. రీసెంట్ ఆస్ట్రేలియాలో కూడా హర్షిత్ రావు ఉన్నాడు భయ్య. అంత పర్ఫార్మెన్స్ గట్టిగా అయితే ఏమి ఇవ్వలేదు భయ్య. ఆఫ్‌కోర్స్ ఇంకా హైలైట్ విషయం ఏంటంటే ఆసియా కప్‌లో కూడా హర్షిత్ రావు ఉన్నాడు భయ్య. కానీ అతను చేసిన ఇంపాక్ట్ అయితే పెద్దగా అయితే ఏం లేదు భయ్య. ట్రూ ఫ్రాంక్‌గా చెప్తున్నాను. ఇంకా గట్టిగా చెప్పాలంటే భయ్య, తిలక్ వర్మ ఒకవేళ ఔట్ అయ్యి ఉంటే ఆ రోజు హర్షిత్ రావు గనుక ఎక్కువ ఉంటే మాత్రం ఆ మ్యాచ్ ఖచ్చితంగా మనం ఓడిపోయాం భయ్య. ఇది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడినందుకు ఈ కింద కామెంట్స్ వస్తాయి భయ్య. నువ్వు గ్రౌండ్‌కి వెళ్ళినప్పుడు క్రికెట్ ఆడవా? నీకు తెలుస్తుందా? ఒకసారి ఎళ్లి ఆడి చూడు నీకు తెలుస్తది అని అంటారు. భయ్య ఆడే 11 మంది గొప్ప ప్లేయర్స్ ఆడతారు భయ్య క్రికెట్‌లో. ఆ సెలక్షన్‌లో చిన్న తప్పు చేయనా కూడా భయ్య పక్కన ఎడేస్తారు భయ్య. అలాంటిది ఇక్కడ ఎన్ని ఛాన్స్ ఇస్తున్నారంటే ఉంటది భయ్య. మీకు తెలుసు కదా భయ్య, సౌత్ ఇండియన్‌కి అంటే నార్త్ ఇండియన్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే గ్యారంటీ ఉంటుంది ఇండియా క్రికెట్‌లో. కావాలంటే స్టాటిస్టిక్స్ మొత్తం చూడండి పక్క మీకైతే కనిపిస్తుంది. ఎంతమంది సౌత్ ఇండియన్ నుంచి క్రికెటర్స్‌గా మారాడో ఒక్కసారి చూస్తే మీకు విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత కింద కామెంట్ చేయండి భయ్య నేను చేసిన తప్పండి. దీనమ్మ జీవితం ఒక్కసారి హర్షిత్ గారి స్టాట్స్ మొత్తం చూడండి భయ్య, మీకు అర్థమవుతుంది. ఒక్కసారి క్లారిటీ చూడండి. అంత పెద్ద పర్ఫార్మెన్స్ గట్టిగా అవపడుతుందా మీకు? చూపిస్తున్నాను కదా ఒకసారి చూడండి. చూసిన తర్వాత అప్పుడు ఎప్పుడు ఎక్కింది కామెంట్లో పెద్ద తోపు ప్లేయర్ అని చెప్పేసి. అఫ్కోర్స్ భయ్య ఐపీఎల్ 2024లో కేకేఆర్ తరఫున ఆడాడు భయ్య. ఆ ఐపీఎల్ మ్యాచ్లో 19 వికెట్స్ తీశాడు. మేము ఒప్పుకుంటాం బాగానే ఆడాడు. ఈ ఐపీఎల్లో కూడా 15 వికెట్స్ తీసాడు భయ్య. కానీ ఎకనామిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి చూడండి. ఈ 2 ఐపీఎల్ తోటి గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేం భయ్య. పడితే అదే కొద్ది వికెట్లు పడతాయి, లేదంటే బార్స్కోడ్లో అయితే గట్టిగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ భయ్య. అంటే ఒకరోజు సెంచరీ వేసి ఇంకో రోజు డొక్కౌట్ అవుతుందంటే అది కరెక్ట్ కాదు భయ్య. తీసి 2 వికెట్లు అయినా సరే ప్రతిసారి అలా చేస్తూ ఉంటే అది గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఈ ఎంత కేకేఆర్ తరఫున ఆడితే మాత్రాన 3 ఫార్మాట్లకు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు భయ్య. ఇంకా చాలామంది ఉన్నారు. ఒక ఆల్రౌండర్ అంటే ఆ టీంకి ఒక వెన్నెముకల్లాగా నిలబడాలి భయ్య. అంతేగాని ఏదో ఉన్నామంటే ఉన్నట్టుంటే అది ముందుకు ఎగలదు, వెనకకి పోదు. అంటే మన ఉద్దేశం ఏంటో భయ్య, ఇండియా కూడా నెంబర్ 1గా ఉండాలి భయ్య. మనం కూడా ఆస్ట్రేలియా టీం లాగా ఒక గొప్ప లెజెండ్ టీం అవ్వాలి భయ్య. కానీ ఇలాంటి దిక్కుమాల పాలిటిక్స్ వల్ల టాలెంట్ పర్సన్స్ మొత్తం వెనకకి వెళ్తున్నారు భయ్య. ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రదీప్ కృష్ణ గారిని ఒకసారి చూడండి భయ్య. ఆయన ఆట చూస్తే 6 టెస్ట్ మ్యాచ్‌లో 22 వికెట్లు, ఓడీఐ 80 మ్యాచెస్‌లో 30 వికెట్స్, టీ25 మ్యాచెస్‌లో 8 వికెట్స్, ఐపీఎల్‌లో 66 మ్యాచెస్ 74 వికెట్స్, ఫస్ట్ క్లాస్‌లో 29 మ్యాచెస్ 103 వికెట్స్ భయ్య. అది భయ్య ఇలాంటి యంగ్ టాలెంట్ పర్సన్‌ని పక్కన పెట్టి ఇలాంటి ఓహ్ షట్! వద్దు మాటలు వస్తున్నాయి కానీ బట్ కరెక్ట్ మాట్లాడు కానీ జనాలు కోపం రావడం తప్పులేదు భయ్య. అందుకే ఇంత అసహనం ఉంది జనాలకైతే ఇప్పుడు. ఇది అషిత్ రానాని తప్పు పట్టడం కాదు భయ్య. అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఇండియా గెలుపు మాత్రమే భయ్య. అంతకంటే ఇంకేం ఉండదు. ఒక్కరిని తప్పు పట్టేసి వాళ్ళ గురించి చెడుగా చెప్పేసి వాళ్ళని తొక్కాలనేది కాదు భయ్య. ఇండియా ఎప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉండాలంటే యంగ్ టాలెంట్ పర్సన్ని ముందుకు తీసుకురావాలి భయ్య. అప్పుడే మన ఇండియా కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటుంది ఎప్పటికీ. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటాం భయ్య. మీకు ఏదైనా తప్పు అనిపిస్తుందా కింద కామెంట్ చెప్పండి. బట్ మరీ రోడ్డు మాత్రం పెట్టకండి. తప్పు అనిపిస్తే మాత్రం కామెంట్ చెప్పండి. ఇక్కడ మీరు వీడియోస్ అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.